యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని గూర్చి, దేవుని యొక్క బిడ్డల గురించి ఎంత చక్కగా వివరించారంటే, ఈ అధ్యాయం చదువుతూ ఉంటే అబ్బా ఎంత మధురమైన మాటలా అనిపిస్తాయి. ఎందుకంటే దేవుడు ద్రాక్షవల్లితో పోల్చబడ్డారు. అంటిపెట్టుకున్న తీగలంతా మనం అప్పుడు అంటిపెట్టుకున్న తీగలు ఎలా ఫలించాయి, ఫలింపన తీగ ఎలా నరికివేయబడింది అనేది మొత్తం ఈ యోహాను సువార్తలో ఎంత చక్కగా వివరించారంటే, దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, ఆయన మంచి వ్యవసాయకుడు. ఆయన్ని అంటిపెట్టుకున్న ప్రతి తీగ ఫలించేటి కొమ్మగా ఉంటుంది. ఎవరైతే దేవునికి వేరుగా ఉండి ఏదైనా సాధిస్తామనుకుంటారో ఏది సాధించలేరు. దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. ఎప్పుడైతే ఆయన యందు మనం నిలిచి ఉంటామో మన యందు ఆయన నిలిచి ఉంటాడు. అంతేకాదు, ఫలింపని ప్రతి చెట్టును నరికివేస్తానంటున్నాడు. ఆ తీగలు బయట పారవేయబడినప్పుడు ఎండిపోయి పొయ్యిలో ఉన్న కట్టెల వలె మారిపోతాయి తప్ప ఏది ఫలించదు. అంతేకాదు, మనం దేవుడిని అంటిపెట్టుకున్నట్లయితే దేవుడు మనం ఏది అడిగితే అది దయచేస్తానంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం అని అంటున్నారు కదా. దేవుడు చెప్పిన మాటను మనం వెనుదిరిగామంటే మనం ఫలింపని చెట్టుగా, కొమ్మగా, తీగగా ఉండిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి ఆజ్ఞలను మీరకూడదు. అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రేమ. మనము ఇతరులను ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇతరులపైన మనము దేవుని యొక్క ప్రేమ కనికరం చూపించినప్పుడు దేవుడు మనపైన ప్రేమ కనికరం చూపిస్తాడు. అదే చెప్తున్నాడు భక్తుడు, దేవుని యందు మీరు నిలిచి ఉన్న యెడల దేవుడు మీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనం ఏది అడిగితే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. మొదట ప్రేమను వెతికిన యెడల మనపైన దేవుడు ప్రేమ చూపిస్తాడు. అంతేకాదు, మనకి సంతోషమైన పరిపూర్ణమైన ఆత్మను కూడా దయచేస్తాడు. ఒకరినొకరు ప్రేమించిన యెడల నేను నీ యందు ప్రేమించుతాను అని చెప్తున్నాడు. అంతేకాదు, దేవుడు మనకి స్నేహితుడిగా ఉంటానని చెప్తున్నాడు. మనము మురికి వంటి వారం, మట్టి వంటి వారం, మాత్రం కూడా పరిశుద్ధత లేని వారం అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన స్నేహితుడిగా మనల్ని అంగీకరిస్తున్నాడు. మన స్నేహితుడిగా ఆయన నిలుస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యందు నిలిచుండి ఫలించేడు కొమ్మలుగా మనం ఉండాలి. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నీవు నాపై చూపిన ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఆయన ప్రేమ మనపైన అట్టి రీతిలో ఉంటుంది.